కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా కొమురవెల్లి గ్రామంలోని కొండపై ఉన్న హిందూ దేవాలయం. ఈ ఆలయం ప్రధాన డెయిటీకి ఇరువైపులా కేతమ్మ మరియు మేడలమ్మతో పాటు ఉగ్రరూపంగా కనిపించే శ్రీ మల్లికార్జున స్వామికి అంకితం చేయబడింది. ఈ ఆలయం వరంగల్ నుండి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న కొండపై ఒక గుహలో ఉంది. మకర సంక్రాంతి సందర్భంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో లక్షలాది మంది యాత్రికులు తరలివచ్చారు. గొల్ల కేతమ్మ మేడలమ్మ సమేతంగా మల్లన్న ప్రధాన ఆలయంలో కొలువై ఉన్నారు. ఈ ఆలయం కురుమ మరియు యాదవ వర్గాలకు చెందిన భక్తులతో ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది. ఒగ్గు కథా గాయకులు ఇక్కడ మల్లన్న గాథను గానం చేస్తారు.
పెద్దపట్నం జరుపుకునే శివరాత్రి రోజున ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. మల్లన్న ఆలయాన్ని సందర్శించే భక్తులు సందర్శించే మరొక ఆలయం కొండ పోచమ్మ ఆలయం సమీపంలో ఉంది. మకర సంక్రాంతి సందర్భంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో లక్షలాది మంది యాత్రికులు తరలివచ్చారు. మట్టితో చేసిన మల్లికార్జున స్వామిని 5 సంవత్సరాల క్రితం తయారు చేసినట్లు నమ్ముతారు. ఆలయం పునరుద్ధరించబడింది మరియు మండపాలు మరియు చౌల్ట్రీలు మొదలైనవి దేవాదాయ శాఖ ద్వారా నిర్మించబడ్డాయి. మహాశివరాత్రి రోజున జరుపుకునే పెద్దపట్నం లక్షలాది మంది యాత్రికులను ఆకర్షిస్తుంది. ప్రధాన దైవం మల్లన్న లేదా శివుని అవతారమైన మల్లికార్జున స్వామి. ఈ స్వామి వారిని మహారాష్ట్ర ప్రజలు ఖండోబా అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం హైదరాబాద్ నుండి 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. మల్లన్న తన భార్యలైన గొల్ల కేతమ్మ, గంగాదేవి మరియు మేడలమ్మ పార్వతీదేవితో కలిసి ప్రధాన ఆలయంలో ఉన్నారు. ఒగ్గు కథా గాయకులు ఇక్కడ మల్లన్న గాథను గానం చేస్తారు. భక్తులు ఒగ్గు పూజారుల సహాయంతో మల్లన్నకు ప్రార్థనలు చేస్తారు. వారు ఆలయం లోపల మరియు ఆలయ వరండాలో మల్లన్న స్వామికి ముందు పట్నం అంటే భగవంతునికి ప్రార్థనలు చేసే రూపం అని పిలిచే రంగోలీని గీస్తారు. మహాశివరాత్రి సమయంలో పెద్దపట్నం జరుపుకునే సమయంలో మరియు ఉగాదికి ముందు వచ్చే ఆదివారం నాడు జరుపుకునే అగ్నిగుండాలు సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు మల్లన్న ఆలయాన్ని సందర్శిస్తారు. జాతర అని పిలువబడే పండుగ సీజన్ సంక్రాంతి నుండి ప్రారంభమై ఉగాది వరకు ఉంటుంది. సంక్రాంతి మరియు ఉగాది మధ్య వచ్చే అన్ని ఆదివారాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు దేవుడికి ప్రార్థనలు చేస్తారు. మల్లన్న ఆలయాన్ని సందర్శించే భక్తులు సందర్శించే మరొక ఆలయం కొండ పోచమ్మ ఆలయం సమీపంలో ఉంది. రాముడు మల్లన్న కథకు లిఖిత స్క్రిప్ట్ లేదు. ఒగ్గు కథలో మల్లన్న కథ పాడారు. ఈ ఒగ్గు కథలో స్వామి మల్లన్న తన సోదరులు పెట్టిన పరిస్థితులను ఎదుర్కొని మేడలమ్మ దేవతను వివాహం చేసుకున్నాడు. శివుని భార్య అయిన మేడలమ్మను భ్రమరాంబిక అని కూడా పిలుస్తారు. ఇక్కడ జాతర జనవరి నెలలో మకర సంక్రాంతి రోజున ప్రారంభమై ఉగాది వరకు ప్రతి ఆది బుధవారాల్లో జరుగుతుంది. సంక్రాంతి పండుగకు ముందు కళ్యాణోత్సవం జరుగుతుంది. పండుగ తరువాత వచ్చే మొదటి ఆదివారం రోజున జంట నగరాల నుండి లక్షలాది సంఖ్యలో యాత్రికులు వచ్చి మొక్కుబడులు చెల్లిస్తారు. వీటిని లష్కర్ బోనాలుగా పిలుస్తారు. ఎక్కువగా యాదవ భక్తులు సందర్శించే ఈ జాతరలో బోనం, పట్నం అనే విశేషమైన మొక్కుబడులుంటాయి. బోనం అంటే అలంకరించిన కొత్త కుండలో నైవేద్యం అంటే అన్నం వండి స్వామివారికి నివేదిస్తారు. ఆ పక్కనే రంగురంగుల ముగ్గులతో అలంకరించిన ప్రదేశంలో బోనాన్ని ఉంచి స్వామివారిని కీర్తిస్తూ ఆ నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఒక విధంగా ఇది స్వామి కళ్యాణమే. ఢమరుకం అంటే జగ్గు వాయిస్తూ జానపద శైలిలో వారి సంప్రదాయబద్ధమైన పాటలు పాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించే వారిని ఒగ్గు పూజారులుగా పిలుస్తారు. వీరు పసుపు పచ్చని అంగీలు ధరించి చేతిలో ముగ్గు పలక, ఢమరుకం పట్టుకొని జాతర ప్రాంగణంలో కనువిందు చేస్తారు. జాతర చివరలో కామదహనం అంటే హోలీ పండుగకు ముందు పెద్దపట్నం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వందల సంఖ్యలో ఒగ్గు పూజారులు విశాలమైన ముగ్గులను వేసి వాటి మధ్యన స్వామిని ఆవాహన చేసి సామూహికంగా జగ్గులు వాయిస్తూ దేవుణ్ణి కీర్తిస్తారు. వీరు వీరశైవ అంటే బలిజ పూజారులు వీరభద్రుణ్ణి, భద్రకాళిని పూజించి సంప్రదాయబద్ధమైన పూజలు జరిపి రాత్రివేళ చతురస్రంగా ఏర్పరిచిన స్థలంలో టన్నుల కొద్ది కర్రలను పేర్చి మంత్రబద్ధంగా అగ్ని ప్రతిష్ఠ చేస్తారు. తెల్లవారుజాములో ఆ కర్రలని చండ్ర నిప్పులుగా మారతాయి. వాటిని విశాలంగా నేర్పి కణకణ మండే నిప్పుల మధ్య నుండి 3 సార్లు స్వామివారి ఉత్సవ విగ్రహాలను దాటి వెళ్లుతారు. వందల సంఖ్యలో భక్తులు కూడా దాటుతారు. దీనిని అగ్నిగుండాలు అని పిలుస్తారు. మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ రేణుకాచార్య ఉపాలయం ఉంది. శ్రీ రేణుకాచార్య వీరశైవ మత స్థాపకులు, ప్రచారకులు. ఈ ఆలయానికి 20 కిలోమీటర్ల దూరంలో గ్రామదేవత కొండ పోచమ్మ ఆలయం ఉంది. ఈవిడ మల్లికార్జున స్వామి అక్కగా చెప్తారు. స్వామిని జాతర సమయంలో దర్శించి ఆదివారం బోనాలు సమర్పించిన భక్తులు కొండ పోచమ్మ ఆలయానికి చేరుకొని ఈ తల్లిని కొలిచి మంగళవారం నాడు బోనాలు సమర్పిస్తారు. ఈ ఆలయం చిన్నదే అయినా అమ్మవారు తనని నమ్మిన వారిని చల్లగా కాచే అమిత శక్తి స్వరూపిణి. దేవస్థానం వారు భక్తుల సౌకర్యార్థం వివిధ సేవల కోసం ఆన్లైన్లో రిజర్వ్ చేసుకునే సౌకర్యం కల్పించారు. ఇక్కడికి చేరుకునే మార్గం వరంగల్కి 110 కిలోమీటర్లు, సిద్దిపేటకి 22 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నది కొమురవెల్లిలోని ఈ ఆలయం. కొమురవెల్లి గ్రామం వరంగల్ జిల్లా చెర్యాల మండలంలో ఉంది.
సికింద్రాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట్, వేములవాడ నుంచి బస్సు సౌకర్యం ఉంది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే రాజీవ్ రహదారిలో హైదరాబాద్ నుంచి సుమారు 90 కిలోమీటర్లు వెళ్లాక కుడివైపు కమాను కనబడుతుంది. దానిలోంచి 4 కిలోమీటర్లు వెళ్తే కొమరవెల్లిలో కొండపై గుహలో కొలువైన శ్రీ మల్లికార్జున స్వామిని చేరుకోవచ్చు.